హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని కూడా అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో అండి. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆసియాలోనే ఒక అందమైన ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వియత్నాం అనే ఒక పర్యాటకమైన ఆకర్షణీయమైనటువంటి ప్రాంతం అండి. దీనికి వెళ్ళటానికి కూడా ఒక అదృష్టం ఉండాలి అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో ఇక్కడ అంతా కూడా గుహల్లోనే ఉంటుంది. వీడియో లాస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. ఎండ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఆసియాలోనే ఒక అందమైన ప్రదేశం అని చెప్పా కదా, వియత్నాం దీని పేరు. ఒకటి ఇక్కడ ఏంటంటే నిత్యం ఎంతోమంది పర్యాటకులు వెళ్తూ ఉంటారండి ఇక్కడికి. అయితే ఇక్కడ తప్పకుండా ట్రై చేయాల్సిన విషయాల్లో ఇది కూడా ఒకటి. అంటే దీని పేరు ఏంటంటే నిన్బిన్ ప్లాన్విన్ స్టాంగ్ ఆన్ బోట్ రైడ్ అని చెప్పేసి ఈ బోట్ రైడ్ అండి. ఇది మాత్రం ఒక గొప్ప మధురానుభూతులు ఇస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా. వెళ్ళిన వాళ్ళకి ప్రశాంతమైన పచ్చటి ప్రకృతి అందాల నడుము మధ్యలో ఈ కొండ కోనల్లో ప్రవహించే నదీ జలాల్లో చిన్న బోట్లపై విహరించడం అనేది స్పెషల్ అండి ఇక్కడ. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఇది మాత్రం చాలా అడ్వెంచరస్ ప్లేస్ లాగా చాలా బాగుంటుంది. అక్కడ మాత్రం అక్కడ ఉండే ఈ లైమ్ స్టోన్ పర్వతాలు కానీ గుహలు కానీ ఇక అక్కడికి వెళ్తే ఏదో మరో ప్రపంచంలోకి విహరిస్తున్నట్లే ఉంటుందండి. అలాంటి భావన కలిగిస్తుంది. దీంతో ఈ రైడ్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా కావచ్చు. ఇక్కడికి వెళ్ళాలంటే ప్యాకేజీలు ఉంటాయండి. 1 lakh అబోనే ఉంటుంది ఈ ప్యాకేజ్. ఈ వియత్నాంలో కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి. దానిలో ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ ప్లేస్ అండి. దీన్ని చూడటం కోసం ఇంకా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు, గైడ్లు ఉంటారు కదా అక్కడ. వాళ్ళే కంపల్సరిగా ప్రతి ఒక్క ప్లేస్ని వాళ్ళే విజిట్ చేపిస్తూ అక్కడ స్టే చేస్తూ తీసుకెళ్తారు. ఒక గ్రూప్గా వెళ్తే మనకి కూడా భయం ఉండదు, చక్కగా ఎంజాయ్ చేస్తాము. టెన్షన్ ఉండదు, ఫియర్ ఉండదు, చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ తీసిన వీడియో యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇందులో పోస్ట్ చేస్తున్నాను. దీనిలో ఏమాత్రం కూడా ఎడిటింగ్ అనేదే లేదండి. సో మనం వెళ్ళలేకపోయినా కానీ ఈ వీడియోని చూసైనా కానీ తప్పకుండా ఎంజాయ్ చేస్తాం. అసలు ఈ అడ్వెంచరస్ ప్లేస్ చూస్తే బాబోయ్, అసలు నిజంగా టీవీల్లో చూస్తాం కదా మనం కొన్ని ప్లేసెస్. సో అలా ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి ఆరుచుకుంటూ ఆ టార్చ్ లైట్ పెట్టుకొని ఆ టార్చ్ లైట్ వెలుతురులో లాస్ట్లో ఈ వీడియో చూస్తే ఆ అమ్మాయి డ్రైవ్ చేస్తుందండి ఈ బోట్ని. వెరీ షాక్. ఆ అమ్మాయి ఎలా బోట్ని డ్రైవ్ చేస్తుంది అంటే చేతులతో డ్రైవ్ చేయటం కామన్, కాళ్ళతోనే డ్రైవ్ చేస్తుంది. అక్కడ వర్షం పడుతుంటే ఒక చేత్తో అంబ్రెల్లా పట్టుకొని 2 కాళ్ళతో బోటుని నడుపుతుందంటే నిజంగా వెరీ గ్రేట్ అండి. ఇక్కడి నుంచి మాత్రం కొంచెం దగ్గరకు వచ్చేసేసారు కదా. అసలు ఎంత బాగుందంటే ఇవన్నీ హిల్స్ మధ్యలో వెళ్ళటం అనేది, ఈ వాటరు ఒక పక్క వర్షం పడతా అడ్వెంచరస్ ప్లేస్ లాగా అనిపిస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి ప్లేస్ని మనం కూడా చూస్తున్నాము అనే ఒక హ్యాపీనెస్ కూడా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా చాలా గ్రేటెస్ట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అని ఎవరైనా ఏ టూర్ అయితే బాగుంటుంది అని అడిగితే సజెషన్లో మాత్రం ఇది కూడా ఇవ్వచ్చు మీరు. సో చూడటానికి మాత్రం చాలా డార్క్గా ఉంది. ఆ గుహల్లో నుంచి వెళ్తుంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ కూడా. సో ఇది వచ్చేసి ఈ హలాంగ్ బే అనేది ఒకటండి. అక్కడ పచ్చని నీరు, ఎత్తైన సున్నప్రాయ దీవులు ఉంటాయండి. ఇవన్నీ కూడా సున్నప్రాయ దీవులు. ఈ సున్నప్రాయ దీవులతో కూడిన ఈ ప్రాంతం అనేది ఒక యూనిక్ అండి. ఇది మన ప్రపంచానికే ఒక వారసత్వ ప్రదేశం. దీనిలో ఇక్కడ మాత్రం పడవ ప్రయాణం చేయటం కూడా ఒక అద్భుతమే. ఆ అనుభవం కూడా చాలా గ్రేటు. సో మీరు ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. చూడండి చక్కగా ఇంకా బయటకు వచ్చేస్తున్నారు ఆ గుహలో నుంచి. చాలా గ్రేట్ కదా. చాలామంది భయం ఉన్న వాళ్ళు అయితే దీనిలోకి వెళ్తే ఊపిరి కూడా ఆడదు.
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా, ఒక్కొక్క ఫియర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ వీడియోలో ఈ ప్లేస్కి ఒకవేళ వెళ్ళినప్పుడు ఆ ఒక్క ప్లేస్ని మనం స్కిప్ చేసుకోవచ్చు వెళ్ళలేకపోతే. సో చూడండి, అక్కడ వాటర్ కూడా ప్యూర్ ఉంటాయండి, అన్ని పచ్చటి చెట్లు, చాలా బాగుంటుంది ఈ ప్లేసు. సో మీరు ఈ వీడియోని కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అమ్మాయి చూసారా కాళ్ళతో ఎలా బోటుని నడుపుతుందో, చేత్తోనేమో గొడుగు పట్టుకుంది. నిజంగా గ్రేట్ అండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లాస్ట్లో వీడియో కూడా చూడండి ఎంత బాగుంటుందో. చూడండి ఆయన ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తున్నాడంటే అందరికీ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండి ఆ వాటర్లో. ఈ అడ్వెంచర్ అనేది నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, డిఫరెంట్గా బాగుంది, ఫన్నీగా. అందరూ హ్యాపీగా చిల్ అవుతూ వీడియో తీసుకుంటున్నారు. మీరు ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ. బట్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. Thank you so much. Bye bye. See you next video. Subscribe.